హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి. ఈరోజు మనం అటుకులు ఎండు కొబ్బరి పొడితో లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి. కేవలం 10 నిమిషాలను తయారు చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి. దీనిలో 1 కప్పు అటుకులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే అటుకులు అనేవి ఫ్రై చేసుకోవాలండి. అటుకులు ఫ్రై అయినలో చూద్దాం. ఒకటి తీసుకుని ఈ విధంగా విరిపితే మనకు విరిగాయి కదండి, అటుకులు అనేవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని మిక్స్ జార్లోకి తీసేసుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అరకప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుని బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి. ముందుగా జీడిపప్పు వేసుకుని, జీడిపప్పు కాస్ట్ ఫ్రై అయ్యాక కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయినాయి కదండి, వీటిని కూడా మనం మిక్స్ జార్లోకి తీసేసుకోవాలి. మనకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల లడ్డు అనేది చాలా బాగుంటుందని తినేటప్పుడు. అటుకుల్ని మిక్సీ పట్టుకునేటప్పుడు 2 యాలక్కాయలు వేసుకుని మిక్సీ పట్టుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అరకప్పు బెల్లం తీసుకోవాలండి, మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలండి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న అటుకుల పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి ఇంకా బెల్లం కూడా వేసేసుకోవాలండి. ఈ 3 వేసేసుకుని ఒకసారి అంతా ఈ విధంగా మనం బాగా 3 కలిసేలాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా 3 బాగా కలిసేలా కలిపేసుకున్నాక దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డు అనేది చాలా బాగుంటుంది. ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. మనకి లడ్డు చుట్టుకోవడానికి ఇంకా అవ్వకపోతే ఇంకా కాస్త నెయ్యి వేసుకుని లడ్డు అనేది చుట్టేసుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.